తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఏంటంటే, ఇక్కడ ఎవరైతే తెలంగాణలో మే నెల ఆసరా పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో, అంటే ఏదైతే ఈ జూన్ నెల చివరాఖరులో ఏవైతే పెన్షన్ డబ్బులను విడుదల చేస్తారో మే నెల పెన్షన్ డబ్బులు, అవి కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారా లేదంటే పాత పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారా అన్నదానిపై చాలానైతే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. పెన్షన్ లబ్ధిదారులు 2016 రూపాయలు తీసుకునే వారికి 4016 రూపాయలు, 4016 రూపాయలు తీసుకునే వారికి 6016 రూపాయల ఈ కొత్త పెన్షన్ డబ్బులు పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయో మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక తాజాగా తెలంగాణలో 1.28 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలు రద్దు చేసినట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న అప్డేట్ని అయితే విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణలో ఎవరెవరి పెన్షన్ డబ్బులు అనేది కట్ అయ్యాయి, ఇంకా ఎవరెవరికి పెన్షన్ డబ్బులను కట్ చేయబోతున్నారు, ఈ మీ పెన్షన్లు కూడా కట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, రద్దు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మీకు ఈ వీడియోలో స్పష్టంగా నేనైతే ఇక్కడ సమాచారాన్ని తెలియజేయడానికైతే ప్రయత్నిస్తాను. సో దానికోసం వచ్చేసి ఈ వీడియోలో మనకి దాదాపు తెలంగాణలో 4016 రూపాయలు, 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు ఈ నెలలో జమ చేసే అవకాశాలు ఉన్నాయా లేవా అన్నది ఈ వీడియోలో మనమైతే సమాచారాన్ని తెలుసుకుందాము. ఇక రెండోది వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలందరికీ కూడా మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళకి 2500 రూపాయలు, ఏడాదికి దాదాపు 30,000 రూపాయలను పంపిణీ చేసే మహాలక్ష్మి పథకం డబ్బులు కూడా ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయో కూడా ఈ వీడియోలో మనమైతే స్పష్టంగానైతే సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. సో వివరాలు తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా, వీడియోని లైక్ చేయకుండా ఎవరైనా ఉన్నట్లయితే సో వెంటనే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక దీంతో పాటుగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లోనైతే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం వివరాలకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల నుంచి మనకైతే రద్దయినటువంటి ఖాతాలు 1.28 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలు నిన్న రద్దు చేసినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ని అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. 20% గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్లయితే ఈ మిగతా 80% అనేది మున్సిపాలిటీల్లోనైతే ఉన్నట్లుగానైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే నివేదికనైతే వెల్లడించడం జరిగింది. ఏదైతే చనిపోయిన వారు పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారి పెన్షన్లను, అదేవిధంగా ట్యాక్స్ పే చేస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులను, దీంతో పాటుగా ఏదైతే అర్హత లేకున్నా అర్హత కల్పించుకొని తీసుకుంటున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులను ఈ పెన్షన్ల నుంచి పూర్తిగానైతే రద్దు చేసినట్లు ఇక్కడ అప్డేట్స్ని అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. ఇంకా తెలంగాణలో మరో కొత్త పెన్షన్ డబ్బుల కోసం 4 నుంచి 3 లక్షల మంది కొత్త పెన్షన్ లబ్ధిదారులను ఈ పెన్షన్ల పథకంలోకి చేర్చుతున్నట్లు ఈ నెల రాష్ట్ర ప్రభుత్వం భారీ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ని అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణలో ఈ నెలలో చివరి ఆఖరిలో 4,000 రూపాయలు, 2,000 రూపాయల పాత పెన్షన్ డబ్బులనే పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలోనైతే జమ చేస్తున్నట్లు అప్డేట్స్ని అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోవడం ద్వారా మళ్ళీ ఈ నెలలో కూడా తిరిగి మనకి ఏదైతే పాత పెన్షన్ డబ్బులని పంపిణీ చేసేందుకు ఇక్కడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ని అయితే తెలపడం జరిగిందన్నమాట. దాదాపు తెలంగాణలో ఈ కొత్త పెన్షన్లు మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి పథకం డబ్బులు మనకి దాదాపు రాబోతున్నటువంటి కొన్ని రోజుల్లోనే 2 కొత్త పథకాలు తెలంగాణలో రిలీజ్ చేస్తారన్నట్లుగా అప్డేట్స్ని అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.